గెలవడం జీర్ణించుకోలేకపోతే వాళ్ళ అడ్డమైన బూతులు మాట్లాడతారంటే మీరేం చూస్తారు? నాకైతే పిటిషన్ ఇచ్చిన సార్, 2 పిటిషన్ చేశారు. అదే ఆరోపణ ఏంటంటే సార్, దాని రమ్మను ఒక్క నుంచి ఆగబ్బా. మీకు వాట్సాప్ లో జరిగింది ఇంకోటి ఉన్నది సార్ దగ్గరికి రాలేదు కదా, కట్టుతారు కదా. ఎస్ఐ గారు మధ్యాహ్నం రావాలదా వాడు కూడా మాది కూడా అంటారు. ఇదేవాడు కేసు పెట్టడమే లోపల నుంచి తిడతా అంటే, సర్పంచ్ బూతులు తిడతా అంటే, ఒక ఎస్సీ మాది కానీ గలీజ్ మాటలు మాట్లాడతా అంటే మీరు కనీసం పట్టించుకోకుండా మీరు ఇప్పుడు మేము కేసులు కడతా అంటే కేసులు కట్టడానికి మీరు ఏమంటారు? వాళ్ళ క్యాండిడేట్ల మీద కేసు వేసినట్టు అట్లేం లేదు సార్. కేసు ఎన్కౌంటర్ 2 కట్టినా సార్. ఆల్రెడీ 2 ఎంక్వైరీలు ఉన్నాయని చెప్పిన. ఈమె ఎస్సీ అనేది చెప్పి పిటిషన్ అయితే నాకు ఇవ్వలేదు. ఎవరు? నాకు అది తప్పదు సార్. ఎస్సీ మహిళను తిట్టిండు, నన్ను సర్పంచ్ తిట్టిండు, కంప్లైంట్ నేను ప్రతి పిటిషన్ మా దగ్గర సీసీ ఉందా సార్? మా దగ్గర సీసీ దిద్దాం. మినిమం రెస్పెక్ట్ ఇయ్యారు సార్. ఇప్పుడు 40 రోజులు అయింది సార్. 35 రోజులకు ఫోన్ చేసి నా మీద కేసు అయిందని చెప్పని కానీ సార్. 40 రోజులకు ఫోన్ చేసి మీ మీద కేసు అయింది. నాకు కూడా ఫోన్ చేయడు, మా తమ్ముడికి ఫోన్ చేస్తాను. నేను ఫోన్ చేస్తే గట్టిగా మాట్లాడు. చూడు సార్, ఇట్లాంటి స్టేట్మెంట్ మా పోలీస్ వస్తే చేయమంటలేము. దానికి పిటిషన్ దానికి రోడ్డు మీద కూర్చుంటా అంటే అయితే గెలిచినప్పుడు కూడా సార్, గెలిచినప్పుడు నేను వచ్చి గెలిచినప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు అమ్మారా బూతులు తింటే మా కార్యకర్తల మీద రాళ్ళనుకుని కట్టలనుకుని ఉనుకొస్తే నేను దాడి చేస్తే నువ్వు దాడి కూర్చుంటావు, నీకు పొగరు ఎక్కువ అని మాట్లాడతావు సీఏ గారు. నేను వస్తా ఏమి ఇష్టం? నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్ మర్చిపోతున్నావు. ఇష్టం ఉంటావు అని చెప్పినా సార్. చెప్పినా ఏమన్నావు? నువ్వు ఏం మాటలు మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ముఖ్య ఏదైనా సరే వాళ్ళు మాట్లాడేవారికి వినట్లే సార్. నేను ఆల్రెడీ సీఏ గారు నువ్వు మాట్లాడేది చక్కగా లేదు. మీ దొరల పాలన ఉన్నదేమో అనుకుంటున్నారు మీరు. మీకు వెనకాల మీరు అధికార పక్షానికి పనిచేస్తున్నారు. మీరు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడే విధానం బాగా. మీరు మీ సత్యనారాయణ గారు మీరు చెప్పే మాట నేను క్లియర్ గా చెప్తున్నా. ఒక ఆడిబిడ్డ ఆమె అంత బూతులు మీ ప్రతి వీడియోలో చూస్తున్నప్పుడు అతను కేసు తెచ్చిపెట్టి వాళ్ళ మీద కౌంటర్ కేసు చేసిన అంత ఇది మరి ఏం జరిగిందో గ్రామ సర్పంచ్ పిలిపించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదా మీకు? లేదా పోయి ఎంక్వైరీ చేసుకోలేరా మీరు? ఊర్లో కూడా మీటింగ్ పెట్టినా, ఊర్లో కూడా అందరూ పెట్టినా గొడవ కాకుండా సర్పంచ్ పిలిచిన, అందరిని పిలిచి సర్పంచ్ ఎవరమ్మా ఆమెకి హెల్త్ బాగాలేదు సార్. హెల్త్ బాగాలేదు అన్న హాస్పిటల్ ఉన్నది. ఈయనని పిలిచిన, నగిని పిలిచి తీసుకొని ఎక్స్పర్ట్ రారు, కనీసం స్టేషన్ పిలుచుకోడు. అలా పిలిచి గ్రామ ప్రజలందరి ముందట నువ్వు కూడా మాట్లాడద్దు, నువ్వు తగ్గి మాట్లాడాలి అని నన్ను చురుగ్గా చేస్తాడు గ్రామ ప్రజల ముందు. ఇంటలేనా సార్? నాకు కావాలని ఏం లేదు సార్. నేనేమన్నా కమిషన్ అడిగినా లేకపోతే ఏమన్నా నాకు అవినీతి పనులు చేసి పెట్టమన్నా? నాకు 2 గంటల్లో కేసు ఇవ్వాలి. వాళ్ళు ఇన్న 5-6 మంది ఎవరు లోపల ఉండాలి. ఏది స్టేషన్ బిల్ కాదు. మళ్ళీ చెప్తున్నా, మీరు అట్రాసిటీని రాంగ్ ఇచ్చేస్తే కాదు కరెక్ట్. ఒక గ్రామానికి మొదటి పౌరురాలు సర్పంచ్, ఒక మహిళ. ఆ మహిళ ఈ రాష్ట్రంలో కనీసం వాళ్ళకి ఈ మాత్రం ఆడబిడ్డలు బయటకు వెళ్తున్నారంటే అదే గొప్పది. అలాంటి వాళ్ళకి చులకన భావన. ఒక ఆదివాసి, ఒక మహిళ ఎస్సీ అనే మినిమం కట్టెస్సీ లేకుండా అతను జనరల్ స్థానంలో గెలిచిన అమ్మాయి. అంటే ప్రజలు ఆకాంక్షిస్తే, ప్రజలు కోరుకుంటే గెలిచిన అమ్మాయి. ఆ అమ్మాయికి ఇంత కించపడేటట్టు అతను ఒక
కుల దూషణగా మాట్లాడిన వాళ్ళని మీరు ఇంకోసారి ఇవ్వాలన్న 2 hours లో వాళ్ళ లోపల ఉండాలి, లేదంటే మీరందరూ ఆడ ఉండాలి, ఢిల్లీ ఉండాలి. మీరు రండే, మీరు సస్పెండ్ అవ్వాలనుకుంటే వదిలేయండి, లేదు వాళ్ళు కఠిన శిక్షణ మళ్ళీ నువ్వు స్టేషన్ వెళ్ళి వీళ్ళు ఇచ్చినట్టు మాత్రం కుదరదు. మీ సిపికి చెప్పుకుంటారో మీ డీసీపీ చెప్పుకుంటారో చెప్పుకోరు. ఆ కేసు నా దగ్గరకు వచ్చింది, ఈ కేసు కోసం అనవసరంగా ఒక్కరికైనా ఇలాంటి పనిష్మెంట్ జరగకపోతే మళ్ళీ ఈ దళిత గిరిజన బిడ్డల మీద దౌర్జన్యాలు ఆగవు. నాకు మాత్రం 2 గంటల్లో కేసు కట్టి వాళ్ళని తీసుకెళ్లి లోపల బొక్కలేసి నాకు మీరు ఏం చేస్తారు, నాకు 2 గంటల్లో కావాలి, నాకు 2 గంటల్లో కాకపోతే మాత్రం కేసు కట్టడం కాదు, కేసు కట్టడానికి నేను కూర్చున్న కాడ రాస్తూనే ఉన్నారు మీరు. సార్ ఏదైనా సరే నేను మీకు చెప్పా, మీరు ఎవరు చెప్పుడో చెప్పుకోరు, నా పని నేను చెప్పా. మాకు కావాల్సింది తన ఏది జీర్ణించుకోలేకపోతే వాళ్ళ అడ్డమైన బూతులు మాట్లాడతారంటే మీరేం చూస్తారు? నాకైతే పిటిషన్ ఇచ్చిన 2 పిటిషన్ ఇచ్చింది సార్, 2 పిటిషన్ కేసు పెట్టారు. అదే వాళ్ళ ఆరోపణ ఏంటంటే సార్, అంటే దాని రమ్మను ఒక్క నిమిషం ఆగబ్బా, మీకు వాట్సాప్ లో తెలియదు. ఇంకోటి ఉన్నది ఉన్నాయి కానీ సార్ దగ్గరికి రాలే కదా, తీసుకున్నారంటే కట్టుతారు కదా. ఎందుకంటే ఎస్ఐ గారు మధ్యాహ్నం వాడు ఒకడేమో మాది కూడా అంటారు, కేసు పెట్టారు సార్. అది ఇదేవాడు కేసు పెట్టడం లోపల నుంచి తిడతా అంటే, సర్పంచ్ బూతులు తిడతా అంటే, ఒక ఎస్సీ మాది కానీ గలీజ్ మాటలు మాట్లాడతా అంటే మీరు కనీసం పట్టించుకోకుండా మీరు ఇప్పుడు మేము కేసులు కడతా అంటే కేసులు కట్టడానికి సార్ ఆల్రెడీ కట్టినాం కేసులు, ఆల్రెడీ కేసు. మీరు ఏమంటారు, వాళ్ళ క్యాండిడేట్ల మీద కేసు వేసినట్టు అట్లా ఏం లేదు సార్, కేసు ఎన్కౌంటర్ 2 కట్టినా సార్, ఆల్రెడీ 2 ఎంక్వైరీలు ఉన్నాయని చెప్పిన. ఈమె ఎస్సీ అనేది చెప్పి పిటిషన్ అయితే నాకు ఇవ్వలేదు. ఎవరు నాకు అది తప్పదు సార్. ఎస్సీ మహిళను తిట్టిండు, నన్ను సర్పంచ్ తిట్టిండు, కంప్లైంట్ నేను ప్రతి పిటిషన్ నువ్వు ప్రతి పిటిషన్ తీసుకుంటావు. మా దగ్గర సీసీ ఉందా సార్? మా దగ్గర సీసీ ఇద్దాం. మినిమం రెస్పెక్ట్ ఇయ్యారు సార్. ఇప్పుడు సార్ 40 రోజులు అయింది సార్, 35 రోజులు ఫోన్ చేసి నా మీద కేసు అయిందని చెప్పని కదా సార్. 40 రోజులకు ఫోన్ చేసి నీ మీద కేసు అయింది, నాకు కూడా ఫోన్ చేయడు, మా తమ్ముడిని ఫోన్ చేస్తాను, నేను ఫోన్ చేస్తే గట్టిగా మాట్లాడు. చూడు సార్, ఇట్లాంటి స్టేట్మెంట్లు మా పోలీస్ వస్తే చేయమంటలేదు. దానికి పిటిషన్ ఇచ్చిన ప్రతి దానికి రోడ్డు మీద కూర్చుంటా అంటే అయితే గెలిచినప్పుడు కూడా సార్ గెలిచినప్పుడు నేను వచ్చి గెలిచినప్పుడు టీఆర్ఎస్ అమ్మారా బూతులు తిడుతుంటే మా కార్యకర్తల మీద రాళ్ళనుకొని కట్టలనుకొని ఉనుకొస్తే నేను దాడి చేస్తే నువ్వు దాడి కూర్చుంటావు, నీకు పొగ ఎక్కువ అని మాట్లాడతావు చేయగా. నేను వస్తా ఏమి ఇష్టం, నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్ మర్చిపోతున్నావు, ఇష్టం ఉంటావు అని చెప్పినా సార్. చెప్పినా ఏమంటావు నువ్వు ఏం మాటలు మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఊకే ఏదైనా సరే వాళ్ళు మాట్లాడే వరకు వినట్లే నేను ఆల్రెడీ గారు నువ్వు మాట్లాడేది చక్కగా లేదు. మీ దొరల పాలన ఉన్నదేమో అనుకుంటున్నారు మీరు. మీకు వెనకాల మీరు అధికార పక్షానికి పనిచేస్తున్నారు, మీరు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడే విధానం బాలే. మీరు మీ సత్యనారాయణ గారు మీరు చెప్పే మాట నేను క్లియర్ గా చెప్తున్నా. ఒక ఆడిబిడ్డ ఆమె అంత బూతులు మీ ప్రతి వీడియోలో చూస్తున్నప్పుడు అతను కేసు తెచ్చిపెట్టి వాళ్ళ మీద కౌంటర్ కేసు చేసిన అంత ఇది మరి ఏం జరిగిందో గ్రామ సర్పంచ్ పిలిపించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదా మీకు? లేదా పోయి ఎంక్వైరీ చేసుకోలేదా మీరు? ఒకసారి ఊర్లో కూడా మీటింగ్ పెట్టినా, ఊర్లో కూడా అందరూ పెట్టినా గొడవ కాకుండా సర్పంచ్ని పిలిచిన, అందరిని పిలిచి సర్పంచ్ ఎవరమ్మా ఆమెకి హెల్త్ బాగాలేదు సార్, హెల్త్ బాగాలేదు.
హాస్పిటల్ ఉన్నది, ఈయనని పిలిచిన నవీన్ పిలిచి తీసుకొని ఎక్స్పర్ట్ ఇవ్వండి సార్, ఎక్స్పర్ట్ రారు, కనీసం స్టేషన్ పిలుచుకోడు. అలా పిలిచి గ్రామ ప్రజలందరి ముందట నువ్వు కూడా మాట్లాడద్దు, నువ్వు తగ్గి మాట్లాడాలి అని నన్ను చురుగ్గా చేస్తాడు గ్రామ ప్రజల ముందు. ఇద్దరికి చెప్తారు కానీ నీకు ఒక్కరికి. నేను ఇంటలేనా సార్? నాకు కావాలని ఏం లేదు సార్. నేనేమన్నా కమిషన్ అడిగినా లేకపోతే ఏమన్నా నాకు అవినీతి పనులు చేసి పెట్టమన్నా? ఇగో సత్యనారాయణ గారు, నాకు 2 గంటల్లో కేసు ఇవ్వాలి. వాళ్ళు ఇన్న 5-6 మంది ఎవరు లోపల ఉండాలి. ఏది స్టేషన్ బిల్ కాదు. సార్ మళ్ళీ చెప్తున్నా, మీరు అట్రాసిటీని రాంగ్ ఇచ్చేస్తే కాదు కరెక్ట్. ఒక గ్రామానికి మొదటి పౌరురాలు సర్పంచ్, ఒక మహిళ. ఆ మహిళ ఈ రాష్ట్రంలో కనీసం వాళ్ళకి ఈ మాత్రం ఆడబిడ్డలు బయటకు వెళ్తున్నారంటే అదే గొప్పది. అలాంటి వాళ్ళకి చులకన భావన, ఒక ఆదివాసి ఒక మహిళ ఎస్సీ అనే మినిమం కట్టెస్సీ లేకుండా అతను జనరల్ స్థానంలో గెలిచిన అమ్మాయి. అంటే ప్రజలు ఆకాంక్షిస్తే, ప్రజలు కోరుకుంటే గెలిచిన ఆమె అమ్మాయి. ఆ అమ్మాయికి ఇంత కించపడేటట్టు అతను ఒక కుల దూషణగా మాట్లాడిన వాళ్ళని మీరు ఇంకోసారి ఇవ్వాలని 2 అవర్స్లో వాళ్ళ లోపల ఉండాలి. లేదంటే మీరందరూ ఆడ ఉండాలి, ఢిల్లీ ఉండాలి. మీరు రండే, మీరు సస్పెండ్ అవ్వాలనుకుంటే వదిలేయండి, లేదు వాళ్ళు కఠిన శిక్షణ. మళ్ళీ నువ్వు స్టేషన్ బెయిల్ ఇచ్చినట్టు మాత్రం కుదరదు. మీ సిపికి చెప్పుకుంటారో మీ డీసీపీ చెప్పుకుంటారో చెప్పుకోరు. ఆ కేసు నా దగ్గరకు వచ్చింది. ఈ కేసు కోసం అనవసరంగా ఒక్కరికైనా ఇలాంటి పనిష్మెంట్ జరగకపోతే మళ్ళీ ఈ దళిత గిరిజన బిడ్డల మీద దౌర్జన్యాలు ఆగవు. నాకు మాత్రం 2 గంటల్లో కేసు కట్టి వాళ్ళని తీసుకెళ్లి లోపల బొక్కలేసి, నాకు మీరు ఏం చేస్తారు, నాకు 2 గంటల్లో కావాలి. నాకు 2 గంటల్లో కాకపోతే మాత్రం కేసు కట్టడం కాదు. కేసు కట్టడానికి నేను కూర్చున్న కాడ రాస్తూనే ఉన్నారు మీరు. సార్ ఏదైనా సరే నేను మీకు చెప్పా, మీరు ఎవరు చెప్పారో చెప్పుకోరు. నా పని నేను చెప్పా. మాకు కావాల్సింది తన ఏది ఈ సీఏ అన్నలో ఉంది.